యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మట్టలాది వరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత సింహాసనంపై ఆశ్రయుడైన పరలోకపు తండ్రి, స్తుతులకు యోగ్యుడా, స్తోత్రాలుడా నీకు వందనాలు. ఈ ఉన్నతమైన నామములో, నీ శ్రేష్టమైన ఘనమైన నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, కీర్తనకాడు 118వ కీర్తనలో పలికిన రీతిగా, ఇగో యెహోవా పేరిట వచ్చువాడు నిత్యము స్తుతింపబడును గాక. హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయమని అయా గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా, అనేక మంది అయా బట్టలను అయా మట్టలను అయా పరుస్తూ ఉండగా, వాటి మీద గాంధవము గాంధ పిల్లపై ఆసీనుడిపై ఉండి యెరూషలేము జయప్రవేశం చేస్తున్న మా పరలోకపు తండ్రి, ఇదిగో నీకే ఘనత, కీర్తి, మహిమ అయ్యా నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించి ఈ స్తుతి యాగాన్ని యేసు నామములో మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ శుభదినాన్ని జ్ఞాపకం చేసుకొని మట్టలాది వారి రోజున వాక్యం జకర్యా 9వ అధ్యాయం 9వ వచనము. మరి మట్టలాది వారాల గురించి యేసు ప్రభువారి లోకానికి రావటానికి ముందుగానే దాదాపు 400 సంవత్సరాలు పైబడిన జకర్యా అనే ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని చదువుకున్నాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ జకర్యా ఈ మాటలు తెలియజేస్తూ ఉండగా, ఇదే ప్రవచనాన్ని మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తికులు వారి యొక్క సువార్తల్లో రాయటం జరిగింది. అందులో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 5వ వచనాన్ని, ఇదే ప్రవచనాన్ని అక్కడ మత్తయి రాశాడు. అయితే ఆడ రాసిన ఆ ప్రవచనములో ఆయన కొన్ని మాటలను ఉపయోగించినట్లుగా మన వాక్యంలో చూస్తాం. ఆ మాటలు ఏమిటి అంటే, ఒకటి, బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి అనే మాటని ఈ మత్తయి రాయట్లేదు. అలాగే రెండవదిగా, నీ రాజు నీతిపరుడు రక్షణయు కలవాడే వస్తూ ఉన్నాడు అనేది రాయకుండా, నీ యొక్క రాజు సాత్వికుడై ఆయన భారావాహక గాడిద పిల్లలెక్కి ఆయన వచ్చుచున్నాడు అని సింపుల్గా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఈ మాటలు రాయలేదు అని అంటే, మనం పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండములో చూస్తే 29వ అధ్యాయము 25వ వచనము యెషయా ప్రవచనములో, యెషయా ప్రవచనం 29, 25లో మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారితో చేసిన నిబంధనని నిరాకరించారు. అలాగే వీరు చేసిన నిబంధన నిరాకరించారు. అలాగే 106వ కీర్తన 24వ వచనములో చూస్తే ఆ దేవుడు వాగ్దానం చేసిన ఆ రమ్యమైన దేశాన్ని కూడా నిరాకరించారు. ఈ రోజుల్లో క్రైస్తవులమైనటువంటి మనము దేవునితో ఒక నిబంధన చేస్తూ ఉన్నాం, దేవుని కొరకు జీవించడం కొరకు. అలాగే దేవుని కొరకే ప్రత్యేకంగా లోకంలో ఉండటం కొరకే మనం నిబంధన చేస్తూ ఉన్నాం. అలాగే పరలోకాన్ని చేరాలని నిబంధన చేస్తూ ఉన్నాం. దాన్ని నిరాకరించి మనం కూడా మర్చిపోతూ ఉన్నాం. అందుకనే ఈ మాటలు మీ ముందు తీసుకొస్తూ ఉన్నా. మరి ఇశ్రాయేలీలు ఈ రోజున ప్రభువుని నిరాకరించడానికి కారణం ఏంటి? అలాగే ఈ రోజున నీవు నేను కూడా ఎందుకని ప్రభువుని నిరాకరిస్తున్నామంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మన దేవుని వాక్యంలో చూస్తే ఆత్మీయమైన గుడ్డితనాన్ని మనం కలిగి ఉన్నాం. ఎలాగే గుడ్డితనం అంటే 118వ కీర్తన 22 నుంచి 26వ వచనములో దేవుడు మనకి ఒక దినమును, ఈ దినము యందు మీరు ఉత్సాహించి సంతోషించండి అని ఆడ రాయబడింది. అయితే నిషేధింపబడిన, తృణీకరించబడిన రాయి మూలక తలరాయి అయిను అని రాయబడింది. యెహోవా పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక. అలాగే యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము అనే ఆశీర్వాదాన్ని అక్కడ విడుదల చేయటమైంది. అయితే ఈ రక్షణ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అని దానికి కారణం ఏంటంటే మన ఆత్మీయ గుడ్డితనము అని ఈ ఉదయకాలమందు జ్ఞాపకం చేస్తున్నా. ఎలాగంటే యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో ఇదే సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు 3 రకాల గుంపులు ఉన్నారు అక్కడ. ఎవరు ఆ ప్రజలు అంటే, ఒకటి, అక్కడ దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన యూదులైనటువంటి ప్రజలు ఉన్నారు. అలాగే మత నాయకులు, శాస్త్రులు, యాజకులు, పరిసయ్యులు వీరందరూ కూడా అక్కడ ఉన్నారు. వారితో పాటు మరి ఒక గుంపు ఎవరున్నారంటే, లాజర్ని సమాధిలో నుండి బయటికి పిలిచినప్పుడు ఆయన చూచినటువంటి ప్రజల గుంపు అక్కడ ఉన్నట్లుగా వ్రాయబడింది.
మూడో గుంపు ఎవరంటే ఆయన అద్భుతాలు చేయగా వాటిని విని వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి అద్భుతాలు చూసి విన్నవారు ఉన్నారు. అలాగే యేసు ప్రభు లాజర్ని బయటకు పిలిచినప్పుడు ఆయన సమాధిలో బయటకు వచ్చింది చూచిన ప్రజలు ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి యూదులైనటువంటి వారు అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఉండి కూడా యేసయ్య ఆ యెరూషలేములో ప్రవేశిస్తూ ఉండగా వారందరూ కూడా మౌనంగా ఉన్నారు. కానీ మిగిలిన కొద్దిమంది ఆయన స్తుతిస్తుంటే వాళ్ళను స్తుతించనీయకుండా వీళ్ళు అడ్డగిస్తూ ఉన్నారు. వాళ్ళు అడ్డగించి ఆ ప్రభుత్వం అన్నారు, వాళ్ళ నోర్లు మూయమంటే ఈ రాళ్ళు దేవుని స్తుతిస్తే వాళ్ళ నోర్లు మూస్తే అని ప్రభు అక్కడ సమాధానం చెప్పారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు యేసు ప్రభుని మెస్సయ్యగా వారు అంగీకరించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వారు సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. మీరు తర్వాత చదువుకోండి, లూకాసు వార్త 11:52 మత ఉపదేశకులైనటువంటి వారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళట్లా, వెళ్ళే వారిని కూడా వెళ్ళనీయకుండా వారు అడ్డగిస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చదువుకుంటాం. అలాగే యోహాను సువార్త 19:15 చూసినట్లయితే ఈయన కాదు మా రాజు, ఇదిగో మా రాజు కైసరు అని ఈ లోక సంబంధమైన వ్యక్తులను వారు కోరుకుంటున్నారు తప్ప ఈ రారాజు అయినటువంటి దేవుణ్ణి వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. మూడవదిగా వారు సత్యాన్ని ఎరుగకుండా సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. ఈ మూడు విషయాలు వారి యొక్క జీవితంలో మనం చూడవచ్చు. అందుకనే వీరు ఆత్మీయ వృద్ధితనాన్ని కలిగిన వారు అని ఈ ఉదయకాలం మందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం కూడా మన రాజు అయినటువంటి దేవుని గుర్తించలేక ఈ లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తూ ఉన్నాం. నాకన్నీ తెలుసులు అనుకుంటున్నాం, కానీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సేవకులు చెప్పినా వినట్లా, పాస్టర్లు ఎంత బోధించినా కూడా మా తెలుసులేండి మీకు చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నాం. మరి మత ఉపదేశకులైనటువంటి వారు, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, వాళ్ళు చెప్పినా కూడా వారు కూడా గ్రహించలేకపోతున్నారు. కారణం ఆత్మీయమైన వృద్ధితనం. ఈ రోజున ఒక క్రైస్తవుడుగా నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావా? జాగ్రత్త, దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతావు. రెండవదిగా అక్కడ వ్రాయబడింది దేవాలయాన్ని శుద్ధి గురించి, అలాగే అంజూరపు చెట్టుని శపించడం గురించి 21వ అధ్యాయం తర్వాత 2 భాగాలు ఉన్నాయి. దేవాలయము మన హృదయాన్ని చూపిస్తూ ఉన్నది, మన హృదయంలో ఉన్న పాపాన్ని చూపిస్తూ ఉంది. ఈ దేవాలయము దేవుని మందిరము ప్రార్థనా మందిరంగా ఉండాలి, కానీ దాన్ని ఇర్మియా 7:11 వ్రాయబడింది దొంగల గుహగా మార్చామంట. దొంగలు దాక్కునే గుహ, వాళ్ళు తప్పులు చేసి పగలంతా కూడా దాక్కుంటారు రహస్యమైనటువంటి గదులు. అలాగే మనం కూడా అంతరంగంలో మన పాపాన్ని దాచిపెట్టుకుంటున్నాం. అది ఈ దేవాలయము అంతరంగిక సంబంధమైన పాపాన్ని చూపిస్తూ ఉంది. అలాగే అంజూరపు చెట్టు దేనంటే బహిరంగమైనటువంటి పాపాన్ని. అంటే మనం పైకి క్రైస్తవులాగా నటిస్తున్నాం, కానీ క్రీస్తుని మనం కలిగి లేవు. మనం క్రీస్తుని బట్టి ఫలించలేకపోతున్నాం. ఆత్మతో నింపబడట్లా, భాషలతో స్తుతించట్లా, ఆత్మవరాలతో స్తుతించట్లా, అలాగే దేవుని ఆరాధించలేకపోతున్నాం. ఈ హృదయంలో ప్రార్థనా శక్తి ఉండాలి, అలాగే స్తుతి శక్తి ఉండాలి. అలాంటి స్థలములో ఏముంటుందంటే ఈ లోక సంబంధమైన పాపము. అందుకని వేషధారణ అని చెబుతూ ఉన్నాం. ఇక మూడవదిగా నిరాకరించుట. వారు తండ్రి అయిన దేవుని నిరాకరించారు. ఒక ఉపమానం ఉంది, కాపుల ఉపమానం, అలాగే 2 కుమారుల ఉపమానం ఉంది. తండ్రిని నిరాకరిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 18:24 నుంచి మనం చదువుకుంటే. అలాగే మరి యోహాను సువార్త 7:17 వారి వాక్యాన్ని నిరాకరించారు, క్రీస్తుని నిరాకరించారు. అలాగే మూడవదిగా మత్తయి సువార్త 22 మొదటి నుంచి చదివితే పరిశుద్ధాత్మను వారు నిరాకరించారు. అలాగే ఈ దినాన మనం కూడా ఒకవేళ వీటిని నిరాకరిస్తున్నామా ఒకసారి ఆలోచించేయండి. యేసయ్య ఆయన ఉత్సాహముగా ఉల్లాసముగా బహు సంతోషాన్ని ఇవ్వటానికి రక్షణ చేతబట్టుకొని యెరూషలేములో ప్రవేశిస్తుంటే వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. అందుకనే ఆయన దుఃఖించారు అని వ్రాయబడింది. అందుకని మత్తయ్య ఆ ఉగ్రత రాబోతున్న ప్రజల గురించి చూచి ఆ సంతోషాన్ని రాయలేదు. రక్షణ పొందవలసిన వారు ఆ రక్షణ నిరాకరించారు కనుక రక్షణ గురించి ఆయన రాయలేదు. ఈరోజు నీవు కూడా వాటిని నిరాకరిస్తున్నావా? వేషధారణతో ఉన్నావా? ఆత్మీయ గుడ్డివాడుగా ఉన్నావా? సరిచేసుకున్నట్లయితే దేవుని రాజ్యంలో ఉంటాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఇరుగు ఈ మట్టలాది వారం రోజున ఇరుగు మా జీవితంలో జయ జీవితానికి అనుగ్రహించడానికి వచ్చాం. అయ్యా నీ రక్షణ మేము పొందుకొని నీ నిత్య రాజ్యములు ఉండే కృప మాకు అనుగ్రహించి ఈ వాక్యాన్ని ఉంటున్న మా బిడ్డలందరిపైన నీ ఆశీర్వాదం సమృద్ధిగా ఉంచి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమ, ఎదుగో హోసన్నా జయము జయమని స్తుతింపబడుచు ఉన్న ఆటి నామం కలిగిన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఆయన రాకడ వరకు తోడయుండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ కుటుంబాలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.